బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నల్గొండ జిల్లా నకరేకల్ పిఎస్ లో కేసు నమోదైంది. 10th పేపర్ లీక్ ఘటన వెనుక నకరేకల్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే వీరేశం పిఏల హస్తం ఉందంటూ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్, మన్నేష్ క్రిషాంక్, కొనతం దిలీప్లపై మున్సిపల్ చైర్మన్ రజిత, మరో వ్యక్తి వేరువేరుగా ఫిర్యాదు చేశారు. నకరేకల్ పిఎస్ లో కేటీఆర్, క్రిషాంక్, దిలీప్ పై మరో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో కేటీఆర్ ను A3గా, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొన్నతం దిలీప్ A1 గా, మనేష్ క్రిషాంక్ A2 గా పోలీసులు కేసు నమోదు చేశారు. జరిగిన 10వ తరగతి పరీక్ష పేపర్ మాస్ కాపింగ్ విషయంలో నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి వారు ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో నిందితుడైన బుడుగుంట్ల శంకర్ కు నాకు ఎటువంటి సంబంధం గాని పరిచయం గాని లేదు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో నేను ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు. నేను ఎమ్మెల్యే గారి పిఏ అని చిత్రీకరించి ఇది చేశారు. ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి. నాకు పిఏ కాదు. నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మాత్రమే. గత సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నా మీద ఆరోపణలు చేసి దీన్ని క్రియేట్ చేయడమైనది. దీనికి సంబంధించిన పత్రాలన్నీ నేను జత చేసి స్థానిక సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ఎవరు బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. మొన్న 21వ తారీఖు నాడు జరిగిన 10వ తరగతి పరీక్ష పేపర్ మాస్ కాపింగ్ విషయంలో నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి వారు ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో నిందితుడైన బుడుగుంట్ల శంకర్ కు నాకు ఎటువంటి సంబంధం గాని పరిచయం గాని లేదు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో నేను ఎమ్మెల్యే గారి పిఏ అని చిత్రీకరించి ఇది చేశారు. ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి. నాకు పిఏ కాదు. నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మాత్రమే. గత సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నా మీద ఆరోపణలు చేసి దీన్ని క్రియేట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నల్గొండ జిల్లా నకరేకల్ పిఎస్ లో కేసు నమోదైంది. 10th పేపర్ లీక్ ఘటన వెనుక నకరేకల్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే వీరేశం పిఏల హస్తం ఉందంటూ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. వరలక్ష్మి, నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీక్ వ్యవహారంపై రాజకీయ దుమారం అయితే రేపుతా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ పేపర్ లీక్ వ్యవహారం సంబంధించి ఇప్పటికే 11 మంది నిందితులు, అంటే సూత్రధారులు, పాత్రధారులు మొత్తం కలిపి 11 మందిని నిందితులుగా తేల్చారు. వారిని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధం ఉంది. ఆ పేపర్ లీక్ వ్యవహారం వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని కొన్ని డిజిటల్ మీడియా వేదిక కూడా ప్రచారం అయితే జరిగింది. ఆ ప్రచారం చేసినటువంటి వారిపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రచారం సంబంధించి నగరకల్ మున్సిపల్ చైర్పర్సన్స్ తో పాటు వేముల వీరేశం, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పిఏ హస్తం ఉందని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అప్రమత్తమయ్యారు. వారు కూడా నగరకల్ పిఎస్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు సంబంధించి కేటీఆర్ తో పాటు కొన్ని డిజిటల్ మీడియాకు సంబంధించిన ప్రతినిధులపై కేసు నమోదైంది. ఇందులో A3గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను A3గా చేర్చారు. A1 గా దిలీప్ కుమార్, ఇతను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. A2 మన్నేష్ క్రిషాంక్, ఇతను డిజిటల్ మీడియాకు సంబంధించిన ప్రతినిధిగా తెలుస్తా